అది నడుస్తున్నంతసేపు టీవీలో రావాలి అంటే ఏంటి దాని అర్థం? స్టేట్ అంతా చూడాలి. స్టేట్ అంతా చూడాలంటే ఆయన ప్రసంగం కూడా స్టేట్ ప్రజల మొత్తాన్ని ఒక భ్రమలోకి తీసుకెళ్ళాలి. అందుకని 3 రాజధానులు అయిపోయిందని వేసాడు. మరి చూసేవాళ్ళు అయిపోయినాయి నిజంగా 3 రాజధానులు ఇది ఎవరికి గుర్తులేదు. 3 రాజధానులు బిల్లు నుంచి విరమించుకుంటున్నాం మేము, ఎందుకంటే కోర్టులో తీర్పు వస్తుంది కాబట్టి విరమించుకుంటున్నాం, తర్వాత చెప్తామన్నారు కదా. అంటే ఇప్పుడు 3 రాజధానులు లేదు, అమరావతి రాజధాని వాళ్ళే చెప్పారు అసెంబ్లీలో. ఇది కదా జనానికి తెలియాలి. దట్స్ వాట్ ఐఎమ్ మై పాయింట్ ఈస్ అది. ఖచ్చితంగా ఇవాళ హైకోర్టు ఎప్పుడైతే మొట్టికాయలు వేసిందో వాళ్ళు ఉపసంహరించుకుంటున్నాం, మేము బిల్లును ఉపసంహరించుకుని మళ్ళీ ఇంకొక రూపంలో మీ ముందుకు వస్తామని చెప్పి సాక్షాత్తు కోర్టులోనే నివేదించిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్పటం. అంటే ప్రజలు ఇవన్నీ కూడా మర్చిపోతారు, వాళ్ళకి ఏమీ గుర్తుండో, నేను చెప్పింది ఏదో గొర్రెల్లాగా నమ్మేస్తారు అని ఏదో ఒక భ్రమ క్రియేట్ చేసి వాళ్ళను మళ్ళీ మాయలో పడేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఒకసారి మోసపోతారు వీకే గారు, ప్రతిసారి కూడా ఈయన చెప్పేటట్టు. అందుకనే కదా ఇప్పుడు ప్రజలు దేనికి పారిపోతూ ఉన్నారు ఆయన సభల నుంచి అంటే దీనికోసమే. వినలేకపోతా ఉన్నారు సార్, చెవుల్లోంచి రక్తం కారుతోంది. ఓరిని దుంపదగా ఇంత ఘోరంగా నువ్వు అబద్ధాలు చెప్తావు అనుకోలేదా? నువ్వు ఏం మనిషిరా నువ్వు, అసలు ఇంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తావు అని చెప్పి జనం పారిపోతూ ఉన్నారు. పారిపోయేటటువంటి జనాన్ని వీళ్ళు రకరకాలుగా మళ్ళీ అక్కడ బలవంతంగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి వీకే గారు, బాణన్న కూడా దీని మీద దృష్టి పెట్టాలి. బాణన్న ఇవాళ రాయలసీమలో ముఖ్యమంత్రి సభలకి జనాన్ని తరలించుకోవటం కోసం ఆర్టీసీ బస్సులనే కాకుండా అలిపిరికి స్వామివారి భక్తుల్ని తరలించేటటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో కొండ మీదకి అలిపిరి బస్సులు, వాటిని కూడా వినియోగిస్తూ ఉన్నారు. అలిపిరికి భక్తుల్ని తీసుకెళ్లేటటువంటి బస్సుల్లో మద్యం బిర్యానీలు, చికెన్ బిర్యానీ, మద్యం అంటే ఎంత అపవిత్రం చేస్తూ ఉన్నారు చూడండి. ఇవాళ కొండ మీదకి వెళ్ళేటటువంటి వాహనాలు కూడా, భక్తుల్ని తీసుకెళ్లేటటువంటి వాహనాలని ఈ రకంగా వాటిలో మద్యమును చికెన్ బిర్యానీలు లోడ్ చేస్తారండి. కాబట్టి బాణన్న దీని మీద మీరు కూడా అక్కడ గట్టిగా అక్కడ నిలదీయండి. పార్టీ మేము కూడా టీడీపీ తరఫున తిరుమలకున్న పవిత్రతని ఏనాడో దిగజారు చేశారులేండి. మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. వీటన్నిటి ఇటువంటి నీచమైనటువంటి పనులు చేయడం కోసం వీకే గారు మొన్ననే ఐ థింక్ మార్చి 14వ తేదీన అనుకుంటా రాజ్నాథ్ సింగ్ గారికి ఒక లేఖ రాశాడండి జగన్మోహన్ రెడ్డి, రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ గారికి. ఏంటంటే ఆ లేఖ ఈయన గారి ఆప్తమిత్రుడు ధర్మారెడ్డి గారు, ఆయన పదవీ కాలం అతి త్వరలోనే ముగియబోతుందంట, దానికి ఎక్స్టెన్షన్ కావాలంట ధర్మారెడ్డి గారికి. మే 14వ తేదీన ఆయన పదవీ కాలం ఎక్స్టెన్షన్ ముగిపోతోంది, ప్లీజ్ ఇంకొక 6 నెలలు ఆయన ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి మళ్ళీ ఇదిగో ఇంకొక లేఖ. దేనికి ధర్మారెడ్డి దేనికి కావాలి? బ్రోకర్ పనులు చేయడానికి, ఈయన గారి తరఫున బ్రోకర్ పనులు చేయడానికి, టీటీడీ సొమ్మును కొట్టేయటానికి, టీటీడీ ఆస్తులు కొట్టేయటానికి, టీటీడీకి సంబంధించినటువంటి అనేక అంశాలని అపవిత్రం చేయడానికి ధర్మారెడ్డి కావాలి. దానికోసం మళ్ళీ ఈయన లేఖ రాస్తాడు. కాబట్టి ఈయన మీటింగుల పేరుతో ఎన్ని రకాలైనటువంటి పనులు చెయ్యరానటువంటి పనులు చేస్తా ఉన్నాడు కూడా ప్రజలు చూస్తా ఉన్నారు వీకే గారు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు 3 రాజధానులు అంటూ